హాయ్ హలో నమస్తే. నా వెనక కనిపిస్తున్న ఒక న్యూస్, ఈ న్యూస్ ఏదైతే ఉందో మీకు కొన్ని ఫోటోలు కనిపిస్తున్నాయి చూసారా? వీళ్ళంతా ఎవరు, ఏం చేస్తున్నారు వీళ్ళంతా? చూడండి, పెద్ద గుడి ముందు మొత్తం కూర్చొని ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో ట్రోల్ అంటే షేర్ చేసుకుంటున్నారు. సంతోషం పట్టలేక, హ్యాపీనెస్ పట్టుకోలేక మొత్తం కూడా గుడి ముందు ఫోటోలు తీసుకొని చేసుకుంటున్నారు. ఏంటి వీళ్ళ సమస్య ఏంది అంటే, తమిళనాడు కరూర్లో తమిళనాడులో దళిత్ రెసిడెంట్స్ ఆఫ్ ఇది ఇంగ్లీష్ న్యూస్ అనమాట, అది మీకు చదువుతున్నాను. దళిత్ రెసిడెంట్స్ ఆఫ్ పంజాయ్ కడంబన్ కురిచి, ఈ పంజాయ్ కడం గురించి కరెక్ట్ చదవలేకపోతున్నాను. ఓకే. ఎంటర్డ్ అండ్ వర్షిప్డ్ మెయిన్ డైటీస్ ఆఫ్ అరిముగు శ్రీ మరియమ్మన్ అండ్ అరిముగు సెల్లాండి అమ్మన్. ఓకే. temples after several decades of discrimination by caste Hindus, culminating with the intervention of the district administration here on Saturday. మరియమ్మన్ అనేటువంటి, మరి తెలుగులో మరియమ్మ, మరి వాళ్ళు వెనక మరియమ్మ కురియన్ని అంజయన్ అట్లా అంటారు. మరి మరియమ్మన్ టెంపుల్ అంటారు. అంటే మరియా టెంపుల్, మేరీమాత టెంపుల్ లాగా మరియమ్మ టెంపుల్ అని నాకు అనిపిస్తుంది. అది ఆ పేరు మీద ఉంది. ఓకే. మరియమ్మన్ టెంపుల్ ప్లస్ సలియాండనమ్మన్ టెంపుల్. ఆ టెంపుల్స్ని కట్టుకుంది ఎవరు? డామినెంట్ సొసైటీ వాళ్ళు కట్టుకున్నారు. 150 సంవత్సరాల నుంచి దళితులకు ఎంట్రీ లేదట. ఎన్ని సంవత్సరాలు? 150 సంవత్సరాలు గుడేట. అది 150 years ఓల్డ్ టెంపుల్. అది ఇంతవరకు దళితుల్ని ఆ గుడిలోకి రానివ్వలేదట. ఎంట్రీ లేదన్నారట దళితులకి. నిన్న అంటే వాళ్ళు చాలాసార్లు అడ్మినిస్ట్రేషన్ ఇది పెట్టారు, ఏమంటారు, అప్లికేషన్ పెట్టుకున్నారు. స్టాలిన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా అప్లికేషన్ పెట్టారు. కూడా స్టాలిన్ గవర్నమెంట్ కూడా ఏంటంటే వాళ్ళు ద్రవిడవాదం గురించి మాట్లాడుతున్నారు, కానీ యాక్చువల్గా కొన్ని మేజర్ టెంపుల్స్ వాళ్ళకి వెళ్ళాలి వాళ్ళు కూడా. ఎందుకంటే అట్లీస్ట్ హిందూ ఓట్ బ్యాంక్ పోతుంది కదా, హిందూ ఓట్ బ్యాంక్ పోయింది, అప్పర్ క్యాస్ట్ డామినెంట్ ఓట్లు పోతాయి. సో అందుకని కొన్నిటిని వాళ్ళు టచ్ చేయలే. సో ఇది ఇప్పుడు విజయ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా సర్ప్రైజింగ్గా ఈ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసి, ఇది గవర్నమెంట్ టెంపుల్ అట. మరి అడ్మినిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేశారంటే ఒక ప్రభుత్వము టెంపుల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ని మొత్తాన్ని తీసేయగలిగింది అంటే అర్థం అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉండిందని అనే అర్థం కదా, అంతే కదా అర్థం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉండవచ్చు అది. సో అలాంటి టెంపుల్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని తీసేశారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని తీసి దళితులకు ఎంట్రీ ఇచ్చారు 150 సంవత్సరాల తర్వాత. వాళ్ళు అన్నారు, దళితులు వస్తే ఈ టెంపుల్ మేనేజ్మెంట్ మొత్తం ఉంటుంది కదా, టెంపుల్ మేనేజ్మెంటు, పూజారులు, అర్చకులు, క్లీన్ చేసే వాళ్ళు మొత్తం డామినెంట్ సొసైటీ వాళ్ళు ఉంటారు. ఇంతవరకు దళితులకు ఎంట్రీ లేదు. దళితులు మీరు ఎంట్రీ ఇవ్వాలంటే మేము ఉండమన్నారు. ఉండకపోతే వెళ్ళిపోయిన మొత్తం తీసేశారు. మొత్తం తీసేసి దళితులను పంపించి పూజలు చేయించి పంపించారు. ఇది తమిళనాడులో జరిగినటువంటి ఒక మంచి శుభపరిణామంగా మనం అనుకోవాలి. ఇది విజయ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతను కొద్దిగా సెక్యులర్ కాబట్టి ఇవన్నీ మోరోవర్ అక్కడ కాంపిటీషన్ ఉంది. నేను మంచి ద్రవిడియేనా, నువ్వు మంచి ద్రవిడియేనా, నేను మంచి అంబేద్కరైట్నా, నువ్వు మంచి అంబేద్కరైట్ అని చెప్పి కాంపిటీషన్ పెట్టుకున్నాడు విజయ్. ఇప్పుడు ద్రవిడియన్ వాదం అనేది ఎవరు మోనోపలి కాదు, అంబేద్కర్ వాదం అనేది ఎవరు మోనోపలి కాదు, మీకంటే నేనే బెటర్ అని చెప్పి ఇవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా ద్రవిడియన్ వాళ్ళు చేస్తారు, ఇదంతా డిఎంకే వాళ్ళు చేస్తారు. దళితులను గుడిలోకి పంపించడం, దళితుల్ని పూజారులకు వేయటం, ఇవన్నీ చేసింది కూడా ద్రవిడియన్ స్టాలిన్ వాళ్ళు. మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తం మార్చిపడేసి దళితులను పంపించారు. నిన్న చాలా ఆశ్చర్యమైనటువంటి న్యూస్ నేను ఇక్కడ చదువుతున్నాను. ది ఇష్యూ ఆఫ్ డిజాల్వింగ్ దళిత్స్ ఫ్రమ్ worshipping at these temples came to light on May 19 while celebrating festivals. ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేస్తుంటే అక్కడ ఇప్పుడు ఇదంతా కొత్త గవర్నమెంట్, కొత్త ఎమ్మెల్యేలు వీళ్ళు కదా, అక్కడ ఎవరో దళితులు వెళ్ళటానికి ట్రై చేశారట. వెళ్తా అంటే 150 సంవత్సరాలు చెవుడికి ఎంట్రీ లేదు, నువ్వేందే ఎగేసుకుని వచ్చేస్తాను అన్నారట. అక్కడ ఎవరో కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే ఎవరో ఒక అతను ఈ గుడిలోకి ఈ దళితుడు వెళ్ళటానికి ట్రై చేస్తుంటే, సరే ఆ గుడిలోకి వెళ్ళని ఎవరు, దళితులు రానివ్వరు, 150 సంవత్సరాల నుంచి ఎంట్రీ లేదు మనకి
అంటే అప్పుడు అవునా అదేంటి అని చెప్పేసి అతను గవర్నమెంట్ అధికారిని పంపించి స్టాఫ్ మొత్తాన్ని తీసేపించి 150 సంవత్సరాలకు సంబంధించిన గుడి అంటే 20-30 సంవత్సరాల నుంచి పనిచేసిన పూజారులు మొత్తాన్ని పీకేశారు. పీకేసి దళితులు మొత్తం లోపలికి పంపించి పూజ చేసి పంపించారట. ఇది ఒక సెన్సేషన్ అనమాట ఇది. ఓకే. బట్ అక్కడ లోకల్ కమ్యూనిటీస్ మీటింగ్ పెట్టారు. మరి కేపీకినేం బట్టి పంపించలేదు కానీ మీటింగ్ పెట్టారు. తో ది అప్పర్ క్యాస్ట్ ఫ్యామిలీస్ ఇన్ ది విలేజ్ విచ్ హ్యాస్ ఓవర్ 1000 ఫ్యామిలీస్ 1000 మంది ఉన్నారట. ఆనర్ దళిత్స్ ఫర్ ది రోల్ ఇన్ క్యారింగ్ అవుట్ ది రిచువల్స్ ఇన్వాల్వింగ్ బరియల్ ఆఫ్ ది సాక్రిఫైస్డ్ ఆక్స్. అక్కడ అప్పర్ క్యాస్ట్ వాళ్ళట అక్కడ బలిస్తారు కదా ఆవుల్ని భరిస్తారు. మరి సాక్రిఫైస్డ్ ఆక్స్ అన్నారు. మరి గోమాత చేయకూడదు, గోవధ చేయకూడదు అని ఇదంతా మరి అక్కడ సాక్రిఫైస్డ్ ఆక్స్ అని ఇచ్చాడు. బరియల్ ఆఫ్ ఏ సాక్రిఫైస్డ్ ఆక్స్ అన్నాడు. మరి నాకు అది మరి ఈ న్యూస్ కరెక్ట్గా లేదు. మరి ఆవుని ఎట్లా భరిస్తారు? ఆక్స్ అంటే ఎద్దు, సారీ ఎద్దుని బలిస్తారు. ఓకే, కౌవు. మేబీ ఆక్స్ అంటే ఎద్దుని బలిస్తారు అనుకుంటా, కౌను కాకుండా. ఓకే. ద లేటర్ ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ది టెంపుల్ వర్షిప్ అండ్ డ్యూటీస్. అక్కడ బలిచ్చినటువంటి జంతువులను తీసుకెళ్ళటానికి దళితులను రాణిస్తారే తప్ప పూజ చేయడానికి రానియరట. అది ది గ్రూప్ ఆఫ్ దళిత్స్ హు ఆర్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఎంటరింగ్ ది టెంపుల్ విచ్ ఆర్ బిలీవ్డ్ టు హ్యావ్ బిన్ బిల్ట్ అబౌట్ 150 years ago సబ్మిటెడ్ దర్ కంప్లైంట్స్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, స్టేట్ గవర్నమెంట్ సీకింగ్ రిడ్రెసల్ ఆఫ్ ది లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్. చాలా సంవత్సరాల నుంచి ఆ గుడిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న దళితులు ఆ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త గవర్నమెంట్కి వాళ్ళందరికీ అప్లికేషన్స్ పెట్టుకున్నారట. ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ లెడ్ బై మన్మంగళం తహసీల్దార్ కుమరేసన్ కండక్టెడ్ ప్రొసీడింగ్స్ విత్ ద మెంబర్స్ ఇంక్లూడింగ్ మురుగేసన్, కుప్పుస్వామి, ది కీ మెంబర్స్ ఆఫ్ ద టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ అండ్ సిరీస్ ఆఫ్ పీస్ టాక్స్ ఇన్వాల్వింగ్ బోత్ ద కమ్యూనిటీస్. 2 కమ్యూనిటీస్ని తోటి పీస్ టాక్స్ రన్ చేశారట. ఓకే. ఆఫ్టర్ వీక్స్ ఆఫ్ డిస్కషన్ ది ఎగ్జిస్టింగ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ రిమూవ్డ్ ఆన్ June 20. అర్థమైందా? పీస్ టాక్స్ మొత్తం చేసి అందరిని కన్వీన్ చేసి ఉన్న అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ మొత్తాన్ని తీసేశారట June 20న. అఫీషియల్స్ ఫ్రమ్ ది హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ HRNC డిపార్ట్మెంట్ వర్ అపాయింటెడ్ టు ఓవర్సీ టెంపుల్ అఫైర్స్. గవర్నమెంట్ తన ఆధీనంలోకి తీసుకుంది టెంపుల్ని. ఆన్ ది డే ఆఫ్ ది వర్షిప్ మోర్ దెన్ 100 పోలీస్ పర్సనల్ వర్ డిప్లాయిడ్ టు ఎన్ష్యూర్ పీస్ అండ్ సెక్యూరిటీ. వీళ్ళని గుడిలోకి పంపించేటప్పుడు 100 మంది పోలీసులను పెట్టారట. గుడి చుట్టూ 100 మందిని పోలీసులను పెట్టి కాపలా పెట్టి దళితులను గుడిలోకి తీసుకెళ్లారు. సో దళిత్ డివోటీస్ క్యారీ ట్రెడిషనల్ మావిలక్కాయ మేడ్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అండ్ జాగరీ ఆఫరింగ్స్ ఇన్ టు ది టెంపుల్ అండ్ పర్ఫార్మ్డ్ ప్రేయర్స్ ఇన్సైడ్ ప్రెమిసెస్ ఫర్ ది. అది ఇంకా బెల్లం పప్పు ఇదంతా దళితులు అవే కదా వాళ్ళు, దట్స్ ఆల్ వాట్ దే కెన్ అఫార్డ్. ఓకే. వాటన్నీ దేవుడికి అర్పించి పూజ చేశారు. లోకల్ రెసిడెంట్స్ Pon Muthukumar, who acted on behalf of the members of the scheduled caste community, said they had historically been forced to worship from outside the temple. వాళ్ళని ఆ గుడి బయట ఉండే పూజ చేయాలప్పుడు లోపలికి రానివ్వరట. వారు డెనీడ్ ఈవెన్ ఎంట్రీ డ్యూరింగ్ ఫెస్టివల్స్, పండగలప్పుడు కూడా లోపలికి రానివ్వరట. Muthukumar thanked Chief Minister C. Joseph Vijay for issuing directives in a separate petition filed from the minister's special cell. విజయ్కి కంప్లైంట్ చేశారట. విజయ్ కంప్లైంట్ చేస్తే స్పెషల్ సెల్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వెళ్ళిందంటే దీన్ని ఇమ్మీడియట్గా సెట్ చేయమని విజయ్ ఆఫీస్ నుంచి, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి. సో హీ ఆల్సో క్రెడిటెడ్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ష్యూర్ దట్ వర్షిప్ షుడ్ టేక్ ప్లేస్ పీస్ఫుల్లీ. సో ఇది ఫర్ జనరేషన్స్ వీ వర్ డెనీడ్ టు వర్షిప్ అండ్ నౌ వీ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు విజయ్ అని చెప్పి వాళ్ళు ఫోటోలు తీసి షేర్ చేస్తున్నారు. ఓకే. వెల్కమింగ్ ది డెవలప్మెంట్ యాక్టివిస్ట్ వర్కింగ్ అగైన్స్ట్ caste discrimination, ది మూవ్ మార్క్డ్ an important departure from past approaches similar dispute. They noted that instead of restricting, Mattur Selvan Kumar, District Secretary of Tamil Nadu Untouchability Eradication Front, said during the previous administration, in various parts of Tamil Nadu, temples were often locked and sealed, preventing worship whenever members of the scheduled caste communities. అంటే డిఎంకే వాళ్ళు కూడా చేస్తారు. యాక్చువల్గా డిఎంకే వాళ్ళే ఇవన్నీ, డిఎంకే వాళ్ళని మనం తప్పు పట్టకూడదు. ఓకే. ఇవన్నీ కూడా పొలిటికల్ విజయ్ వచ్చి నీ మీద నేనే బెటర్ అని చెప్పి ఇవన్నీ ప్రమోట్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఇది ఇనిషియేట్ చేసింది డిఎంకే వాళ్ళు. ఓకే. ఇట్ ఈజ్ డిఎంకే ఐడియాలజీ అది. దళితులని ఆదివాసీలను కూడా గుడిలో అందరూ ఈక్వాలిటీని ప్రమోట్ చేసింది తమిళనాడులో వీళ్ళు. ఓకే. స్పీకింగ్ టు ఈటీవీ భారత్
RIE, a 90-year-old woman said none of her relatives from her scheduled caste community was allowed to enter the temple during any of the festivals. It has become a custom here. Now it's gone. పాపం ఒక ఆమె మా అక్కడ పండగలకు కూడా రాని మమ్మల్ని మేము బయట నుంచి చూస్తూ ఉండేవాళ్ళమి. చాలా రోజుకి మాకు విముక్తి వచ్చింది, మేము ఇప్పుడు గుడిలోకి వెళ్ళగలుగుతున్నామని ఒక ఆమె చెప్పి. డెవలప్మెంట్ హ్యాస్ బీన్ వ్యూడ్ యాజ్ మైల్ స్టోన్ ఇన్ స్ట్రగుల్ అగేన్స్ట్ అన్టచబిలిటీ క్యాస్ట్. కులము అంటరానితనానికి ఇది ఒక మైల్ స్టోన్గా నిలిచింది తమిళనాడులో. రెసిడెంట్స్ డిస్క్రైబింగ్ డిస్టరేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అండ్ కమ్యూనిటీ అండ్ జనరేషన్స్. సో సచ్ ఏ వండర్ఫుల్ న్యూస్ ఐ హ్యావ్ సీన్ ఆన్లైన్ ఎస్టర్డే దట్ బిలాంగ్స్ టు తమిళనాడు. మనం ఈ చేసుకుంటూ పోతే ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రతి గ్రామంలో ఇలాంటి గుడులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రతి గ్రామంలో కూడా దళితులను వాళ్ళ గుడిలోకి రానివ్వరు. ఇది తమిళనాడులో ఒక గుడిలోకి పంపించి పండగ చేసుకుంటున్నారు, చూడండి మేము ఇవి సమానత్వం సాధించామని. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఎవరు డేర్ చేయరు. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఆధిపత్య కులాల యొక్క ఆధిపత్యం ఎక్కువ. వాళ్ళు దళితులను వాళ్ళ గుడిలోకి రానివ్వరు. ఆన్ రికార్డులో అందరూ ఈక్వలే. ఆన్ రికార్డులో వెళ్ళొచ్చు, అని ఉండిద్ది. ఒకవేళ వెళ్తే గుడిలోకి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఎస్సీ కేసులు కూడా పెడతారు. నిజంగా పెట్టారు, కానీ ఎవరు ధైర్యం చేయరు. గ్రామీణ ప్రాంతాల్లో ధైర్యం చేయరు. ఎవరి గుడి వాడికే ఉండిద్ది. వీళ్ళు వాళ్ళ గుడికి వెళ్ళరు, వాళ్ళు వీళ్ళ గుడిలోకి రానిరు. ఎవరైనా ధైర్యం చేసి వెళ్తే అక్కడ కొడతారు, వీళ్ళని కొడతారు. ప్లస్ పనికి వెలువరు, సోషల్ బాయ్కాట్ చేయటం, మాకు వ్యతిరేకం వస్తుంది. ఇవన్నీ అన్అఫీషియల్గా జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. సో ఈ ఈక్వాలిటీని మనం పెంపొందించాలి అంటే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మా ఏడిఎస్ నుంచి మేము చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాము. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఏడిఎస్ హ్యాస్ వెరీ లిటిల్ కెపాసిటీ, ఫైనాన్షియల్ కెపాసిటీ కానీ, యాక్సెస్ కెపాసిటీ కానీ, పర్సనల్ కెపాసిటీ కానీ చాలా చిన్నది. వీ స్టార్టెడ్ స్లో, బట్ వన్ డే విల్ డెఫినెట్లీ చేంజ్ ది ఆంధ్రప్రదేశ్ అని నాకు నమ్మకం ఉంది. విల్ చేంజ్ ది ఎంటైర్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లైక్ తమిళనాడులో ఎలాగ సోషల్ జస్టిస్ వైపు మూవ్ అయ్యారో మనం ఎందుకు మూవ్ అవ్వకూడదు అనేది కూడా ఇంపార్టెంట్ ఇష్యూ. థ్యాంక్ యూ, నమస్కారం.